వరాహి మాత అమ్మవారి దర్శనానికి వచ్చాము. అందరూ లైన్లో ఉన్నారు పూర్తిగా. అయితే ఇప్పుడు వరాహి మాత గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి. స్టార్ట్ అయ్యాయి ఈరోజు నుంచి. నిన్న అమావాస్య. లైన్ చివరి వరకు ఉంది. మధ్యలో దూరే వాళ్ళు దూరుతున్నారు, గొడవాడే వాళ్ళు ఆడుతున్నారు. చాలా చక్కగా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఇదిగో వీళ్ళు చూపించాలంట. తమిళనాడు నుంచి వచ్చారు. మీ పేరు చెప్పండి. మీ పేరు పేసరే. ఎక్కడి నుంచి వచ్చారు? ఒకసారి హాయ్ చెప్పండి. జై మహాకాల్. కాళీ కాల్. ముసూరు నుంచి వచ్చారు. అక్కయ్య గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి. అక్కయ్య గారు మీరు ఏమవుతారు? ఆయన అబ్బాయి పేరు ఆశీష్. మీ అందరూ కూడా ఎలా రావాలన్నది ఈ ఛానల్లో పెడతాము. ఇది చూడండి పూర్తిగా. మన ఛానల్ ఓన్లీ హిందుత్వం కోసమే పెడతాము. ఖచ్చితంగా హిందూ అనేవాడు హిందువుగానే పుడతాడు, హిందువుగానే మరణించాలి. మధ్యలో జ్వరం వచ్చింది, తుమ్ము వచ్చింది, జలుబు వచ్చింది అని చెప్పి మతాలు మారిపోతున్నారు, బొట్టు చెరిపేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేయకండి, తిక్క ప్రయత్నాలు. హిందూ మతం మారాడంటే దేశద్రోహం చేసినట్టే. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రలోభాలకు పోకుండా మన ప్రాపర్టీ తల్లిదండ్రుల ఆస్తిని ఇస్తే మనం ఎలా తీసుకుంటామో వద్దనుకుంటా. మన తల్లిదండ్రులు ద్వారా వచ్చింది మనకి హిందుత్వం అనేది. కాబట్టి మనం సత్యంతవరకు కూడా హిందుత్వంలోనే ఉండాలి. మన పిల్లలకి కూడా హిందుత్వం అనేది ఇవ్వాలి. మొన్న చావా సినిమా చూసుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అయినప్పటికీ కూడా మీకు ఇంకా మార్పు రాకపోతే చాలా ఇబ్బంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూగా జీవించండి, హిందూగా మరణించండి. హరే కృష్ణ.